ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ శ్రేష్టమైన నామమును స్తుతించడానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు. మరొక పునరుద్ధానం, మరొక నూతన నెల, ప్రాముఖ్యంగా మీ శరీరంలో, మీ రక్తంలో పాలు పొందడానికి ప్రభు మాకు మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యత అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు. బలహీనులమైన మమ్మలను బలపరచుట కొరకు, శక్తిహీనులైన మమ్మలను మీ యొక్క శక్తిని ప్రసాదించుట కొరకు, జ్ఞానం లేని మమ్మలను జ్ఞానవంతులుగా చేయడానికి, ఏ వారసత్వం లేని మమ్మలను నీ రాజ్య వారసులుగా చేసిన మీ గొప్పతనం అంతటిని బట్టి కృతజ్ఞతలు. ఈ దినము ఇంతవరకు ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడుగా మాతో మీరు మాట్లాడండి. మానవ ఆత్మను మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ దాసుల్లో నుండి నువ్వు మాట్లాడండి. నీ మాట మాత్రమే మాకు నెమ్మదినివ్వగలదు. నీ మాట మాత్రమే మమ్మల్ని సరిచేయగలదు. నీ మాట మాత్రమే మమ్మల్ని బ్రతికించగలదు. అటు అమూల్యమైనటువంటి నీ మాట చేత మీ దాసుడు ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన వాడు బలహీనుడే, కానీ బలవంతుడైన దేవుడు మీరు గనక హృదయాలను, అంతరంగాలను పరిశోధించి పరిశీలన చేస్తూ మా స్థితిగతులను, మా భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు, ఈ దినమునైనా నీ మాట చేత ప్రతి ఒక్కరిని నాయన స్పందింపజేసి, పురికొల్పి, సరిచేసి, బాగు చేసి, మీ రాజ్య వారసత్వంలో స్థిరులుగా కదల్చబడిన వారుగా నిలబెట్టి మీ దీవెన దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశ కాండం పేజ్ నంబర్ 171, 30వ అధ్యాయం 172 చూద్దాం. 19వ వచనాన్ని, 20వ వచనాన్ని చదువుకుందాం. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి భాగాన్ని మనం గమనించినప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడంట మన ముందు ఒక ఎన్నికను లేదా ఒక చాయిస్ను మన ముందు ఉంచాడు. సహజంగా మనము బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, ఏదన్నా బట్టలు తీసుకోవడానికి, వెళ్ళంగానే షాపులోకి అడుగు పెట్టంగానే అలా తీసుకొని ఇలాగ వచ్చేవారు ఎంతమంది ఉంటారో చెప్పండి. వెళ్తూనే ఇంకేం చూడకుండా అలా సెలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారంటారా? ఉండరు. మ్యాక్సిమం ఉండరు. అంటే ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి చూడండి, కొన్ని గంటలు వెచ్చించి షాప్కి వెళ్ళి కొన్ని గంటలు ఎన్ని కలర్స్ చూసి, ఏమండి, ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ చూసి
ఎన్ని డిజైన్స్ చూసి మనం కావలసిన ఎంతో చాయిస్ మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెతికి ఒక్కోసారి చూపించే వాళ్ళకి విసుగు కూడా వచ్చేంతగా వినాలి, విసుగు కూడా వచ్చేంతగా మనం సెలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో అర్రే రే 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 ఈ కలర్ ఎందుకు తీసుకున్నానో నేను, ఇది ఆల్రెడీ నాకు ఉంది కదా, అర్రే రే 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 మళ్ళీ పోయి ఇదే తీసుకొని వచ్చానా అని అనుకున్న సందర్భాలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. ఏది రోజంతా షాపింగ్ చేసి కూడా, రోజంతా కూడా అక్కడ వెచ్చించి కూడా, రోజంతా కూడా అక్కడ మనం కేటాయించి సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా అక్కడ వదిలేసిందే బాగుంది, అనవసరంగా ఇది తీసుకొని వచ్చానని అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఒక వేసుకునేటటువంటి వస్త్రం మహా అంటే ఖరీదు, మరి చీరలైతే ఎక్కువ ఖరీదు ఉండొచ్చు కాబట్టి పోనీ వేల సంఖ్యలో చెప్పినా దానికే మనము అంత ఆలోచన చేసి అంత నిర్ణయం తీసుకొని అంత సమయాన్ని వెచ్చించి ఎన్నిక చేసుకుంటామే, కొనుక్కుంటామే. మరి దానికంటే ఉన్నతమైనది దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? జీవమును మరణము నీ ముందు ఉంచాడు. అక్కడ రాయబడి ఉంది చూడండి, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి మన ముందు సాక్షులుగా కూడా నిలబెట్టాడంట. ఎవరిని అంటే భూమి ఆకాశాలను. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను జీవమేదో నీ ముందు ఉంచుతున్నా, మరణమేదో నీ ముంచుతున్నా, ఆశీర్వాదం ఏదో నీ ముందు ఉంచుతున్నా, శాపం ఏదో నీ ముందు ఉంచుతున్నా, కానీ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు అంటే నీవే, కోరుకోవాల్సింది ఎవరు అంటే నీవే. దీనికి సాక్షిగా సహజంగా క్రికెట్లో మనం చూస్తూ ఉంటాం. క్రికెట్లో అంపైరు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి అవుట్ అంటాడు, ఒక్కొక్కసారి ఏమో అవుట్ ఇవ్వడు, చేతులు తీసేయాలి. అయితే ఒక్కోసారి అవుట్ అంటాడు, ఒక్కోసారి అవుట్ ఇవ్వడు. దాని కొరకు అంపైర్ నిర్ణయం మీదే ఆధారపడకుండా మళ్ళీ ఏం చేస్తారంటే థర్డ్ అంపైర్ అంటే మళ్ళీ రిప్లేలో చూస్తారు, మొత్తం ఎక్కడ ఏం జరిగింది అంతా చూసి, ఒకవేళ అంపైర్ కనుక రాంగ్ డెసిషన్ ఇచ్చుంటే, అంటే నిలబడి మనిషిగా చూస్తున్న వ్యక్తి మనిషి కదా, ఏ మనిషి అయినా పొరపాట్లు చేస్తాడు కనుక నిలబడిన వ్యక్తి ఒకవేళ సరైనటువంటి డెసిషన్ ఇవ్వకపోతే, సరైనటువంటి మరి విధానంలో అతను చెప్పకపోతే, ఈ థర్డ్ అంపైర్ ఏం చేస్తాడంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత ఇతను అపలైజ్ చేసుకుంటాడు, అంటే క్షమాపణ అడుగుతాడు. ఇలాగంటాడు అంటే, క్షమించండి, ఇది కాదు, నా నిర్ణయం కాదు, ఇదిగో థర్డ్ అంపైర్ దాంట్లో రిప్లై చూసి చూపిస్తున్నాడు, చెప్తున్నాడు అని చెప్పి చెప్తారు. ఎందుకు ఈ మాట అంటే, ఈరోజు మనను కూడా గమనిస్తున్నటువంటి సాక్షులు ఉన్నారు. దేవుడు మన మీద నియమించబడినటువంటి సాక్షులు ఉన్నారు. మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, ఏం కోరుకుంటున్నాం, దేని కొరకు పరుగులెత్తుతున్నాం, ఏది ఆశించి పరుగులెత్తుతున్నాం, మన భక్తి జీవితం ఏంటి, మనం ఎలా నడుచుకుంటున్నాము అనే దాన్ని మనని పరిశీలన చేస్తున్నటువంటి ఆ దేవుని యొక్క దోతలు కానీ, దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి మరి సృష్టి కానీ మన మీదంట సాక్షులుగా ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట నాకు ప్రోత్సాహాన్ని తీసుకొస్తుంది, ఎంకరేజ్మెంట్ తీసుకొస్తుంది. ఈ మాట నాకు భయాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? ఎంకరేజ్మెంట్ ఏంటంటే, నాకు కలిగే ప్రోత్సాహం, ఆనందం ఏంటంటే, నేను చేస్తున్నటువంటి భక్తి వ్యర్థము కాదు, నేను దేవుని వెదుగుతున్నటువంటి నా విశ్వాసం వ్యర్థము కాదు, నేను కారుస్తున్నటువంటి కన్నీరు, నా వేదన దుఃఖం వినాలి, నా వేదన దుఃఖం, నా సమస్య, నేను ప్రభు కొరకు నిలబడిన నా భక్తి జీవితం, నా యథార్థ జీవితం వ్యర్థం కాదు. ఎందుకంటే నాకు మీద నియమించబడిన సాక్షులు నన్ను గమనిస్తున్నారు. ఇది నాకు ఎంకరేజ్మెంట్. భయం ఏంటో చెప్పమంటారా? నేను వేస్తున్నటువంటి రాంగ్ స్టెప్
వారు చూస్తున్నారు. నా యొక్క వ్యర్థమైనటువంటి జీవితం, నేను వేరుగా జీవిస్తున్నటువంటి జీవితం, వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి నా ఆలోచన విధానం, నేను వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి నా జీవిత విధానము వారు చూస్తున్నారు. కాబట్టి నాకు ఖచ్చితంగా ఏముంటుంది అంటే శిక్ష ఉంటుంది. అందుకే జీవమును కానీ మరణమును కానీ కోరుకోవాల్సింది మీరే. నేను జీవమును కోరుకుంటే నేను జీవించడానికి తగినట్లుగా బ్రతకాలి. ఆశీర్వాదమును కానీ శాపమును కానీ కోరుకోవాల్సింది మీరే. ఎందుకంటే నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఆశీర్వదించబడే స్థలములో ఉండాలి, ఆశీర్వదించబడగలిగినట్లుగా నా బ్రతుకు ఉండాలి. లేదంటే దేవుడు అంటున్నాడు, మీ ముందే ఉంచాను, ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటున్నారంటే కారణం నేను కాదు, దానికి కారణం ఎవరంటే మీరే. నేను కోల్పోతున్నానంటే, నా ఆశీర్వాదాన్ని నేను కోల్పోతున్నానంటే, నా దీవెన నేను కోల్పోతున్నానంటే, నేను శాపగ్రస్తుని అవుతున్నానంటే, శాపానికి నేను పాత్రుని అవుతున్నానంటే రీజన్ ఏంటంటే, నా ముందు ఉంచబడినటువంటి సత్యము నేను ఎరిగినప్పటికీ కూడా, వినాలి వినాలి వినాలి, నా ముందు ఉంచబడినటువంటి సత్యమును ఎరిగినప్పటికి కూడా సత్యానికి వేరుగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు కలిగేదేంటో తెలుసా? శిక్షే. మళ్ళీ ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. ఇంతకీ దేవుడు అన్యాయస్తుడు అంటాడా, న్యాయవంతుడు అంటారా? న్యాయవంతుడే. ఆయన అన్యాయస్తుడు ఎప్పటికీ కాదు. సత్యమును బోధించి ప్రజల యొక్క కనులు తెరిపిస్తూ వారు మనోనేత్రాలు వెలిగించడానికి ఆ వెలుగును మన ముందు ఉంచుతూ ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి పాపం చీకటి దాన్ని ఏం చేయలేకపోతుందంటే గ్రహించట్లేదు. అందుకే మనం శాపానికి, శిక్షకి, నష్టాలకి, బాధలకి, శోధనలకి గురవుతున్నాం. అందుకే ఈరోజు మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు కదా 20వ వచనంలో, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన, ఆ మాట పదే పదే రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఈరోజు మనం అనుకున్నట్లుగా మన బ్రతుకు మనం కష్టపడే కష్టార్జితం మీద ఆధారపడి లేదు. మనం అనుకునే బ్రతుకు, మనం పరుగులెత్తుతున్న ఈ లోక సంబంధమైన వాటి మీద ఆ సుఖము లేదు. దానికి మూలం ఎవరు అంటే దేవుడే. దీర్ఘాయువుని ఇవ్వాల్సింది ఎవరు అంటే దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ నివసింప చేసేవాడు ఎవరు అంటే దేవుడే. దేవుడే. ఈరోజు ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం కోరుకుంటారో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చూడబోతున్న సందర్భం ఏంటో, వాక్యం ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. కాకపోతే ఇది మన మనసులో ఉండాలి. జీవం మన ముందుంది, మరణము మన ముందుంది, ఆశీర్వాదం మన ముందుంది, శాపము మన ముందుంది. దాన్ని ఎలాగా, ఏది జీవమో ఏది మరణమో, ఏది ఆశీర్వాదమో ఏది శాపమో నీ ముందే ఉంచాడు దేవుడు. కోరుకోవాల్సింది ఎవరు అంటే నీవు. అప్పటికి ఆయన ఏమంటాడంటే చూడండి, ఆయన అక్కడితో విడిచిపెట్టినవాడు కాదు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు ఏం చేయమంటున్నాడు? ఆయన జీవమును కోరుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం కోరుకోమంటున్నాడు ఆయన? ఒకవేళ నువ్వు మంచి డెసిషన్ తీసుకోవేమో, పిల్లలకి అన్నప్రసన్న చేసేటప్పుడు ఇప్పుడు మనం పాటించాం, కానీ ఏం చేస్తారంటే పాటించే వాళ్ళు ఉంటే ఇప్పటికి ఇంకా అక్కడే ఉన్నారు, రాలేదు, ఒక స్టెప్ రాలేదు పైకి. వాళ్ళ ముందు ఏం చేస్తారంటే పిల్లలు ఏం పట్టుకుంటారో అని ఓ బుక్ ఒకటి, పెన్ ఒకటి, ఏమండి డబ్బులు ఒకటి, తర్వాత తిండి ఒకటి, అన్నీ వరుసగా పెడతారు. పెడితే ఈ పాకకపోతే వీళ్ళే తోస్తూ ఉంటారు. ఏమండి పాకకపోతే వీళ్ళే తోస్తూ ఉంటారు. అందరు పాకరు, తోస్తూ ఉంటారు. వాళ్ళకి దగ్గరికి అందేలాగా పెట్టుకుంటారు. వీళ్ళ మనసులో కూడా ఒకటి ఉంటుంది,
తల్లిదండ్రుల మనసులో కూడా ఇది పట్టుకుంటే బాగుండని. అది పట్టించేదాకా ఒకటోసారి రెండోసారి కూడా చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది పట్టుకోవాలి. నాకు ఒక చిన్న ప్రశ్న, ఫెయిల్ అయిన ముద్దులందరూ బుక్కులు పట్టుకున్న వాళ్ళు లేరంటారా? చిన్నతనంలో బుక్కులు పట్టుకొని పెన్నులు పట్టుకొని ఫెయిల్ అయిన వాళ్ళు లేరంటారా? అంటే నేను ఒక ఉదాహరణగా అడుగుతున్నాను అంతే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది ఒకవేళ నిజము వాస్తవమని కాదు, కానీ అది ఏదో మన యొక్క ఆ క్షణాన ఆనందం కొరకు మాత్రమే. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను తోస్తున్నాడు. ఏం కోరుకోమని తోస్తున్నాడంటే, ఆయన జీవమునే కోరుకోండి, మీరు బ్రతుకున్నట్లుగా, మీరు సంతోషించినట్లుగా, మీరు ఆస్వాదించబడినట్లుగా, మీరు వారసులుగా ఉండునట్లుగా, మీరు ప్రాణమును కలిగి ఆనందించగలిగినట్లుగా జీవమును కోరుకోండి అని ఆయనే మనకు నేర్పించి తోస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రశ్న ఏంటంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా వేరుగా ఉంటే దానికి వచ్చిన నష్టం దేవుని బట్టి అని అనుకుంటే నీ అజ్ఞానమే. ఇంకా వస్తున్నటువంటి నష్టం, ఏ నష్టం ఎందుకు వస్తుందో నీకు తెలుసు కూడా, ఈ యొక్క అవమానకరమైన జీవితం నువ్వు ఎందుకు జీవిస్తున్నావో నీకు తెలుసు కూడా, ఒక నష్టకరమైనటువంటి, లోకంలో ఏమంటారంటే నష్టజాతకుడు అంటారు. నష్టజాతకులు లేరు. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాక్యాన్ని విడిచిపెట్టిన వాడే నష్టజాతకుడు, వాక్యానికి వేరుగా వెళ్ళేవారే నష్టజాతకులు. నీ ముందు ఆయన సత్యమును ఉంచినప్పటికీ కూడా సత్యమును ఎవరైతే ఎరగరో వారు నష్టజాతకులు. కానీ నిన్ను నన్ను నష్టానికి పిలవడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే సత్యముని ముందు ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ఈయన పేరు బాగా అందరికి పరిచయం ఉన్నటువంటి పేరు. ఈయన అమెరికాకు అధ్యక్షుడిగా చేశాడు, అబ్రహాం లింకన్ అని. ఒకసారి ఒక చిన్న యుద్ధము ప్రకటించబడి, ఆ యుద్ధంలో ఒకరోజు ఈయన పిలిచారంట. దేనికి అంటే, అక్కడ అందరూ, అది అమెరికన్ స్టేటు, ఎలాగో క్రిస్టియన్ స్టేట్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు సెక్యులర్ అయిపోయింది అది కూడా. అయితే పిలిచి వాళ్ళు అన్నారంట, మనం అందరం ప్రార్థన చేద్దామండి, దేవుడు మన పక్షంగా ఉండేలాగున్న ప్రార్థన చేద్దామండి. చెలే అక్క వినాలి, దేవుడు మన పక్షంగా ఉండేలాగా ప్రార్థన చేద్దామండి అని అన్నప్పుడు, దానికి అబ్రహాం లింకన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు మన పక్షంగా ఉండేలాగా ప్రార్థన చేయడం కాదు, మనము ఆయన పక్షంగా ఉండేలాగా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందో లేదో? దేవుడు అందరి పక్షంగా ఉంటాడా? నువ్వు మరణాన్ని కోరుకుంటూ, శాపాన్ని కోరుకుంటూ, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ, దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ, దేవా నా పక్షంగా ఉండమంటే ఉంటాడా? ఉండడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? ఏకంగా యెహోషువను నిలబెట్టింది ఆయనే. మోషే తర్వాత ఆ నాయకుడిగా యెహోషువని నిలబెట్టింది ఆయనే. యుద్ధం చేసుకుంటూ వెళ్తుంటే వీరి పరాక్రమాన్ని బట్టి, వీరికి కలుగుతున్న విజయాన్ని బట్టి అవతల ఉన్నటువంటి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టేంతగా అంత భయంకరమైనటువంటి విజయాలు ఇచ్చుకుంటూ తీసుకెళ్ళింది దేవుడే. మనకు తెలుసు, రాహాబు గురించి విన్నప్పుడు ఆమె దేవుని చెప్పుద్దంటే, మీ గురించినటువంటి వార్త మేము ఎప్పటి నుండి వింటున్నామంటే, ఐగుప్తులో మీ దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలంట అదిరిపోయాయంట. ఎందుకో తెలుసా? అప్పటి వరకు దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. కానీ హాయి అన్న పట్టణాన్ని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టారు వీళ్ళు. ఆకాను ఏం చేశాడంటే గుడారంలో పాపాన్ని ఉంచుకున్నాడు. ఇప్పుడు చేయకూడదు చేస్తూ ఉన్నారు. ఈ నాయకుడిగా ఈయనకు తెలియదు అక్కడ అతను దాచుకున్నాడని. ఈయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు వినాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు అన్నాడు, ప్రార్థన చేస్తున్న యెహోషువని నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుండి లే. అంతకుముందేమో యెహోషువ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోషువ ముందు అర్జెంటుగా ఇక్కడ నుండి లే, వెళ్ళి నీ గుడారంలో ఏముందంటే పాపం ఉంది,
ఇప్పుడు నిజంగా యెహోషువ గుడారంలో పాపం ఉందంటే యెహోషువ ఒక నాయకుడుగా ఉన్నాడు, తన ప్రజలకు ఆయన రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, తన ప్రజల మీద ఆయన ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆ ప్రజలలో ఒకడు చేస్తున్న పాపం కూడా మొత్తం యావత్తుకు కూడా అది ఆపాదించబడింది. నేను ఒక మాట చెప్పనా, చాలాసార్లు మన ఇంట్లో ప్రార్థించే తల్లిదండ్రులు ఉంటారు, కానీ పిల్లలకి విజయం ఉండదు, పిల్లల జీవితాల్లో నెమ్మది కనపడలేదు. ఉద్యోగాల విషయంలో కానీ, ఏమంటే చదువుల విషయంలో కానీ, వారి కెరీర్ విషయంలో కానీ చాలాసార్లు మనం గమనించినప్పుడు కేవలం పిల్లల విషయంలోనే కాదు, కుటుంబాల్లో కూడా నెమ్మది లేకుండా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకు రీజన్ ఏంటో తెలుసా? మనను మనం పరిశీలన చేసుకోవాలి. మన గుడారంలో ఏ పాపం ఉందో. ఒకవేళ నీవు ప్రార్థనాపరురాలే కావచ్చు, ఒకవేళ నువ్వు ప్రార్థనాపరుడే కావచ్చు, కానీ నీ ఇంటిలో ఉన్న వ్యక్తి ద్వారా నీకు అపజయం వస్తుంది. నీ ఇంటిలో ఉన్న వ్యక్తుల ద్వారా, వారి సోమర్తనము ద్వారా, వారి నిద్రమత్తు ద్వారా, వారి పాపము ద్వారా, వారి వ్యతిరేకమైన జీవన విధానము ద్వారా, వారి వ్యతిరేకమైన ఆలోచనల ద్వారా నీ ఇంటికి ఏం కలుగుతుందంటే నష్టం కలుగుతుంది. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం దేవుడు ఎంత మాత్రమూ కాదు. కారణం ఏంటో తెలుసా? సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి, తీసివేసుకోవాల్సింది తీసివేసుకోవాలి, మారవలసిన వారు మారాలి. నువ్వు ఒక వ్యక్తి కోసం ఇక్కడ సేవకుడు లేదా సేవకురాలు లేక ఉపవాస ప్రార్థనలు ప్రకటన చేసి మీ కొరకు ప్రార్థనలు కన్నీరు కారుస్తున్న, కడుపు కట్టుకున్న, ఎందుకు మీ జీవితాల్లో ఇంకా అపజయం ఏలుబడి చేస్తుందో తెలుసా? ప్రార్థిస్తున్నటువంటి మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థించబడుతున్న మీరు ఏం చేస్తున్నారు తెలుసా? లోకంలో ఉంటున్నారు, లోకంలో ఉంటున్నారు, లోకానుసారమైన జీవితంలో ఉంటున్నారు, పాపంలో ఉంటున్నారు, సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో ఉంటున్నారు. ఇక్కడ సేవకురాలేమో కడుపు కొట్టుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థనలు దివారాత్రములు ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రతిఫలం ఎందుకు రావట్లేదంటే కారణం మన ఇళ్లల్లో ఉన్న, మన గుడారంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవాలి. ఈరోజు అందుకే దేవుడు జీవం నీ ముందే ఉంచాడు, మరణం నీ ముందే ఉంచాడు, ఆశీర్వాదం నీ ముందే ఉంచాడు, శాపం కూడా నీ ముందే ఉంచాడు. ఏం కోరుకుంటావు? అబ్రహాం లింకన్ అదే అన్నాడు, దేవుడు మన పక్షంగా ఉండడం కాదు, మనము ఆయన పక్షంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన ఏదైతే మన పక్షంగా మేలు చేయాలనుకుంటాడో దాన్ని జరిగించి తీరుతాడు. ఆయన ఆలోచనే కరెక్ట్, ఆయన చిత్తమే కరెక్ట్, ఆయన ప్రణాళికే కరెక్ట్, ఆయన ఉద్దేశాలే కరెక్ట్. ఎవరైతే ఆయన ఉద్దేశాలు ఎరిగి బ్రతుకుతారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పు, ఏం కోరుకోమని చెప్తావు? ఆశీర్వాదమును జీవమును కోరుకోండి. ఏమని చెప్తావమ్మా? ఆశీర్వాదమును జీవమును కోరుకోండి. ఎందుకంటే ఆ ఆశీర్వాదం జీవము ఎక్కడుంది అంటే దేవుని దగ్గరే. రండి, బైబిల్లో నేను ఈరోజు వాస్తవానికి మనం చూడబోతున్నట్టు అంశం ముందుకు వెళ్తే చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. నేను ఈరోజు 2 రకాల గోడలు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఈ వ్యత్యాసం, జీవం మరణం, ఆశీర్వాదం శాపం. 2 రకాల గోడలు చూద్దాం. 2 రకాల గోడలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఒక గోడ యెరికో అయితే మరొక గోడ యెరూషలేం. ఒక గోడ యెరికో అయితే మరొక గోడ యెరూషలేం. రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏ రీతిగా జరిగిందో కొన్ని మాటలు మనం చూడబోతున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని కనుక మనం చూస్తే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. చాలండి. ఒక గోడ దేని బట్టి కూల్చబడింది? విశ్వాసమును బట్టి యెరికో గోడలు ఏమైందంట? కూలిపోయాయంట. రెండవ గోడ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం.
దాని ప్రాకారములు ఎక్కి నాశనము చేయుడి, అయినను విశేషముగా నాశనము చేయుడి, దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను కరువైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. చాలండి వినండి, నా వైపు చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 గోడలను చూస్తున్నాం మనం. 2 గోడలు. ఒక గోడ ఎరికో గోడ, మరొక గోడ యెరూషలేం గోడ. వాస్తవానికి గోడ దేనికి అవసరము అని ఆలోచన చేస్తే, గోడ దేనికి అవసరం? భద్రతకు అవసరం. గోడ స్థిరత్వానికి, భద్రతకు, క్షేమానికి ఏమండి అవసరం. అవునా కదా? అయితే గమనించినట్లయితే బైబిల్లో మనం పరిశీలన చేసినప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, జాగ్రత్తగా వినాలి, నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారు యోర్దాను దాటంగానే వారి కళ్ళ ముందు కనపడింది ఏంటంటే ఎరుకో గోడలు కనబడ్డాయి. ఇంతకీ ఈ గోడలు తన ప్రజలదా అంటే ఆ గోడలు ఎవరిది చెప్పండి? శత్రువులది. ఈ ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, వినాలి, ఏదైతే ఉందో ఆ వాగ్దాన దేశంలో వీరు అడుగు పెట్టాలంటే వీరు ముందు ఉన్నటువంటి ప్రతిబంధకం, ప్రతికూలత ఏమిటి అంటే ఎరుకో గోడలు. ఆ గోడలు సామాన్యమైనవి కావు. ఇది మనకు తెలిసిన విషయమే. అందుకే నేను లోతుల్లోకి వెళ్ళి అధ్యాయాల్లోకి వెళ్ళి చూపించట్లేదు. కానీ అయితే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శత్రువుకి గోడలు ఉన్నాయి. శత్రువు మనకు అడ్డుబండలు వేశాడు. మన యొక్క అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి, మన యొక్క భవిష్యత్తుకు వాడు ఏం వేశాడంటే ఒక అడ్డుబండగా ఒక గోడను వేశాడు. ఆ గోడ ఏం చేయబడాలి అంటే కూల్చబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఇంకొక గోడ చూసాము. ఇది యెరూషలేము గోడ. ఇక్కడ యెరూషలేము గోడ గురించి ఆలోచన చేస్తే ఇది తన ప్రజల భద్రత కొరకు దేవుడు వేశాడు. తన ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుడు వేశాడు. తన యొక్క ప్రజల నుంచి నాయకులను లేపి ఆ ప్రాకారాలను కట్టించి, ఇగో తన ప్రజలు క్షేమంగా ఉండాలని గోడలు వేశాడు. కానీ ఈ గోడలు ఎలా ఉండాలంటే, కూల్చబడాలంటే కూల్చబడకూడదు, కానీ ఎలా ఉండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, సాతాను వేసినటువంటి అడ్డుబండల్ని ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఎలా పగలగొట్టుకుంటూ వెళ్ళారు అంటే దానికి కారణం దేవుడు వారి పక్షంగా ఉండి వారి విశ్వాసానికి ఏమిచ్చారంటే తగిన ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాట మన దాకా తీసుకొచ్చి ఒక మాట చెప్పనా, ఈరోజు నీకు ఆటంకంగా ఉందేంటి? నీ అభివృద్ధికి ఆటంకం ఏంటి? నీ ఆనందానికి అడ్డుకట్టేంటి? నువ్వు ఎదగలేకపోవడానికి, ఫలించకపోవడానికి, ఆశీర్వదించబడబోవడానికి, అభివృద్ధిలోకి రాకపోవడానికి, దేవుణ్ణి నమ్మకంగా స్తుతించకపోవడానికి, ఇగో దేవుని ఇచ్చినటువంటి భాగ్యమును పోగొట్టుకోవడానికి నీ ముందు ఉన్నటువంటి అడ్డుబండ ఏంటి అనే ఒక ప్రశ్న నీ ముందుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ అడ్డుబండ ఏంటి? తన ప్రజల పక్షంగా దేవుడుండి
దేవుడు వారి పక్షంగా సైన్యములకు అధిపతి యెహోవాగా. ఎందుకంటే మనం గమనిస్తే యెహోషువ ఒక్కడే కూర్చొని, అయ్యా ఈ గోడలు ఎలా పగలగొట్టాలి, అవి చూస్తే ఇంత ప్రాకారంలా ఉన్నాయి, దాన్ని పగలగొట్టడం మా వల్ల అవుతుందా అని చెప్పి దిగులుతో చింతతో అక్కడ కూర్చొని ఉంటే, అప్పుడు యెహోషువ ఎదుట సైన్యములకు అధిపతి యెహోవా ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే, దూసిన కత్తిని చేతబట్టి తన ప్రజలకు విజయం ఇవ్వడానికి ప్రత్యక్షమైన ఆ ప్రభువు ఏం చేశాడంటే, ఇందాక చదువుకున్నాం కదా హెబ్రీ 11:30 ఎలా చదివామండి, విశ్వాసము మూలంగా వారంట ఎలా విజయాన్ని సాధించారంట. అక్కడ పూర్తిగా చదవండి, ఆ మాట చదవండి పూర్తి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు ఏమయ్యాయంట, కూల్చబడ్డాయంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేన్ని బట్టి వారు 7 దినాలు తిరిగారు చెప్పండి, వినాలి. దేన్ని బట్టి? విశ్వాసం బట్టి, విశ్వాసం బట్టి, విశ్వాసమును బట్టి. ఈరోజు ఒక మాట చెప్పనా, నీ బంధకాలు ఆయన ఈజీగా తొలగించగలడు. నీ అడ్డుకట్లను, నీ ముందున్నటువంటి ఆ యొక్క గోడలను, శత్రు గోడలను ఆయన ఈజీగా పగలగొట్టగలడు. కానీ ఎప్పుడో తెలుసా, నీలో ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అవి కూల్చబడలేకపోతున్నాయంటే ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎప్పుడుంది నీ విశ్వాసం? అంతా బాగుంటే అందరూ హల్లెలూయా అంటారు, అందరూ నిలబడి నడిపిస్తారు. అంతా బాగుంటే అందరూ దేవుని గురించి ప్రకటిస్తారు, దేవుడు కార్యాలను చెప్తూ ఉంటారు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అన్నీ బాగున్నప్పుడే కాదు, ఏమి బాగున్నప్పుడు కూడా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా, సమస్యలు ఉన్నప్పుడు కూడా, శోధనలో ఉన్నప్పుడు కూడా వాటిని జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు అదే నిజమైన విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్తలో ఆయన అన్నాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్న మాట చెప్పిన వాడు ఎవరో తెలుసా? స్వయాన దేవుడే. దేవుడు నిన్ను పూల పానుపులతో తీసుకెళ్తానని చెప్పలేదు. ఎందుకంటే ఆయన శోధనలు భరించాడు, ఆయన శ్రమలను అనుభవించాడు, నీ కొరకు నా కొరకు సిలువనెక్కాడు, రిక్తుడిగా మారాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తము గార్చాడు. ఆయనకు అవసరం లేదు. కానీ ఎందుకు చేశాడు అంటే, నీ కొరకు నా కొరకు, నీ శ్రమను ఆయన శ్రమగా ఎంచుకున్నాడు, నీ శాపమును ఆయన భరించాడు. అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు, మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెబుతున్నాను, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోమన్నాడు ఆయన? ధైర్యం తెచ్చుకొని. పక్కన వాళ్ళు చెప్పండి, ఏం తెచ్చుకోమన్నాడు ఆయన? ఏం తెచ్చుకోవాలి మనం? వెనకనున్నవారు ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చుకోవాలి మనం? ధైర్యం తెచ్చుకోవాలి. కారణం ఏంటంటే, మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన లోకమును జయించినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెరికో గోడలు కూల్చబడ్డాయి. కానీ ఎలా కూల్చబడ్డాయో తెలుసా? విశ్వాసము మూలంగా, విశ్వాసం మూలంగా. ఇందాక చదువుకున్న ఇర్మియా గ్రంథానికి వస్తే అక్కడ కూడా మనం గమనించినప్పుడు ఆ 10వ వచనం, దాని ప్రాకారాలు ఎక్కి, 5వ అధ్యాయం 10వ వచనంలో 631 పేజీ నేను చదువుతాను. దాని ప్రాకారము లెక్కి నాశనం చేయడి, అయినను విశేషముగా నాశనం చేయడి, దాని చేయకుడి, దాని శాఖలను కొట్టివేయడి, ఇది యెహోవావి కావు. ఇక్కడ యెరూషలేము యొక్క గోడలు కూల్చడానికి దేవుడే అనుమతి ఇస్తున్నాడు. ఒక మాట అడుగుతాను, అప్పుడప్పుడు రక్షించవలసిన రక్షక భటులు భక్షించేవారుగా మారారని చిన్న చిన్న పేపర్లో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. మనం ఏదన్నా ఎవరి దగ్గరికన్నా ఏదైనా గొడవ అయింది, సమస్య వచ్చింది, పోలీసులు చెప్పుకోవడానికి వెళ్ళాం. పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత పోలీసులు
వారు రక్షించాల్సింది పోయి వాళ్ళు ఉల్టా మన మీద అవతల వారిని బట్టి ఏదైనా కేసు పెట్టారనుకోండి, వెంటనే ఈ స్టేట్మెంట్ అనమాట ఏంటంటే, రక్షించవలసినటువంటి రక్షక భటులు ఏమైపోయారంటే భక్షించేవారు. ఇక్కడ ఎవరైనా పోలీసులు ఉంటే నన్ను క్షమించండి, నేను అప్పుడప్పుడు చదివిన విషయం చెప్తున్నాను. అయితే గమనించే విషయం, ఇప్పుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, కాపాడాల్సినటువంటి దేవుడు, ప్రాకారాల్ని స్థిరపరచవలసినటువంటి దేవుడు, ప్రాకారాల చుట్టూ కంచి వేయాల్సినటువంటి దేవుడు, దేవుని వాక్యం సెలవిచ్చే మాట 127వ కీర్తన చూడనక్కర్లేదు కానీ, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు ప్రయాసపడి మేలుకొనుట ప్రయాసమే. ఎందుకు అంటే ఆ ప్రాకారాల్ని కాపాడాల్సింది. దానికి ఇంకొక మాట కూడా చెప్తాం మనం, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునకడు నిద్రపోడు. మనమే నిద్రపోతాం, మనకేమో పొద్దున్న మెలకు రాదు. దేన్నైనా అడగండి పాస్టర్ గారు, పొద్దున మాత్రం మేము లేవలేమండి, ఉదయకాలం లేవలేమండి. ఒకవేళ ప్రభు రాకడ ఉదయం అయితే ఏం చేస్తావు? అసలు నీకు తెలుసా, నీ ఇంటికి శోధనని నువ్వు జయించాలంటే మొట్టమొదటగా తెల్లవారుజామున ఉదయకాలమున నువ్వు ఖచ్చితంగా పట్టుకోవాల్సిన పాదాలు ఎవరియో తెలుసా? దేవుని. ఎందుకంటే ఇది ఎవరు చెప్తున్న మాట అంటే, పాస్టర్ గారు చెప్తున్న మాట గారు, స్వయాన యేసు ప్రభు వారు ఆయన ప్రతిదీ కూడా మాదిరిగా బ్రతికారు. దేవుని స్తోత్రం కలుగును గాక. శోధన మనమే అనుమతిస్తున్నాం. నీ కార్యాలు ఆగిపోవడానికి కారణం నువ్వు అంటావు, అరే అప్పుడు దాకా వచ్చింది, చివరి వరకు వచ్చింది, జరుగుతుంది అనుకున్నాను, కానీ ఆగిపోయింది. ఎందుకంటారు అంటే, నీ కమిట్మెంట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు గనక, నువ్వు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా నువ్వు అవలంబించలేదు గనక. నీకు సత్యము తెలుసు, జీవము తెలుసు, ఆశీర్వాదము తెలుసు, కానీ ఆశీర్వాదించబడే స్థలములో నీవు ఉండట్లేదు గనకే. అయితే మళ్ళీ ఒక మాట చెప్పనా, ఇక్కడ ప్రాకారాల్ని కోల్చమంటుంది ఆయనే. ఎందుకు అంటే దానికి కారణం కూడా చెప్తున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, ఇవి నావి కావు. ఎందుకంటే ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా ఏం చేశారంట? బైబిల్ చూడండి, ఏం చేశారు? విశ్వాసఘాతకం. వేరియేషన్ గమనించారా? తను కాపాడవలసిన ప్రాకారమేమో కూల్చబడడానికి అనుమతిస్తున్నాడు. దానికి రీజన్ ఏంటో తెలుసా? తన ప్రజల విశ్వాసఘాతకం. తన ప్రజల విశ్వాసఘాతకం. అందుకే ఏంటంటారంటే అప్పుడప్పుడు, ఏమండి ప్రభువు నమ్ముకున్నామే కానీ మాకు ఏ మేలు జరగలేదండి, అన్యులను చూడండి, అన్యులు ఎంత బాగున్నారో, ప్రభువుని ఎరగని వారు ఎంత బాగున్నారో, వారు పట్టిందల్లా బంగారం, చేస్తున్నంత లాభం, వారిలాగా మేము లేము, మేము నమ్మకంగా ఉన్నాం, విశ్వాసంగా ఉన్నాం, కానీ ఎందుకని అని మాకు ఎప్పుడు నష్టాలు వస్తున్నాయంటే, వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే నిన్ను నీవు సరి చేసుకోవాల్సిందే ఉందో చూసుకో. మనం సరి చేసుకోవాల్సిందే ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నారంటే విశ్వాసఘాతకం. చూడండి, విశ్వాసంతో ముందేమో ఏం కూల్చారంట? ఎరికో గోడలు కూలిస్తే, ఇక్కడేమో విశ్వాసఘాతకం వలన ఏం పోగొట్టుకుంటున్నారంట? వారి చుట్టూ ఉన్నటువంటి సంరక్షణని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మరణం జీవం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. ఆశీర్వాదం శాపం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. నువ్వు ఆశీర్వదించబడాలన్నా నీ యొగ్గే ఉంది, నువ్వు శాపం పొందాలన్నా నీ దగ్గరే ఉంది. ఎరికో గోడలు కూల్చబడాలన్నా, నీ ముందున్నటువంటి ప్రతిబంధకాలు తొలగాలన్నా నీ ముందే ఉంది. నీకున్న సంరక్షణ పోగొట్టుకోవాలన్నా నీ ముందే ఉంది. ప్రియ సంగమా, ప్రభు అందుకే ఈరోజు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ముందు ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వేం కోరుకోమంటున్నాడు ఆయన? జీవనే కోరుకోండి, మంచినే కోరుకోండి, మేలునే కోరుకోండి,
దేవుడు కోరుకున్న స్థలాన్నే కోరుకోండి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్నే కోరుకోండి. ఎందుకంటే ఆయన ఉద్దేశాల్లో మనం ఆశీర్వదించబడే స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే వీరి ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చెప్పండి. ఈ రెండు స్థలాల్లో ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి. ఒకటి విశ్వాసము, రెండోది ఏంటి చెప్పండి, విశ్వాస ఘాతకం. రెండోది చూడండి దేవుని వాక్యంలోంచి. అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం మరొకసారి చదువుదామా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తర్వాత, ఎప్పుడు కూరాయి? తర్వాత అన్నమాట మీ పక్కన వాళ్ళు చెప్పండి, అందరు చెప్పండి ఈ మాట. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? తర్వాత. ముందా తర్వాత? తర్వాత. ముందే ఉంది విశ్వాసం. ముందే ఉంది విశ్వాసమే. ముందే ఉంది విశ్వాసంతో పాటు. వాళ్ళు ఏం చేశారంట? ఒక మాట అడుగుతున్నాను. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో హైడ్రా అని పెట్టాడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. హైడ్రా అనేది ఏకంగా ఒక యాక్షన్ టీంను పెట్టారు. నేను మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూసా. హైడ్రా అనే ఒక వెహికల్ వెళ్తుంది, హైడ్రా అని రాస్తుంది. వీళ్ళ పని ఏంటో తెలుసా? ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో, చెరువుల్లో ఆక్రమించుకొని, లేకపోతే అన్రిజిస్టర్ భూములు, వీటన్నిటిని ఏం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే వెంటనే ఆయన ఆర్డర్ చేశాడు, అవన్నీ కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. హైడ్రా అని చెప్పి చాలామంది గొడవ చేశారు, అది చేశారు, అల్లరి చేశారు. మొత్తానికి ప్రస్తుతానికి కొద్దిగా హాల్ట్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ వాళ్ళకు వచ్చిన భయం ఏంటంటే, ఎవరైనా వెంచర్ వేయాలన్నా, లేదా ఎవరైనా వెంచర్లు కొనుక్కోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో దానికంటే కూడా ముందుగా ఏం చేస్తున్నారంటే, ఇది హైడ్రా ఒక ఏరియాలోకి వస్తుందా రాదా, ఇది కొనుక్కోదగిందా కాదా అని చెక్ చేసుకొని మరి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అక్రమ కట్టడాలు అయితే ఏం చేస్తారు? కూల్చేస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, కూల్చడానికి తీసుకెళ్ళిన నేను చాలాసార్లు గమనించాను. కొంతమంది ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ, వాళ్ళు కన్నీరు గారుస్తూ రోడ్ల మీదకి వచ్చి, ఆఖరికి విల్లాలు తెలుసు కదా, కోట్లు ఖరీదు చేసే, 2 కోట్లు 3 కోట్లు 1.5 కోటి ఖరీదు చేసే విల్లాలు, స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి ఇల్లులు వాళ్ళు కూడా కళ్ళ ముందే కూల్చేస్తూ ఉంటే రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది ఇలా అంటున్నారు, ఏమంటున్నారు అంటే, కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వలేదండి, వచ్చేసారండి, పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి, కనీసం లోపల సామాన్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదండి, వచ్చేసారండి, పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి అని చాలామంది రోధిస్తూ చెప్తూ ఉన్నారు. అయితే కోల్చడానికి వారు తీసుకొచ్చింది ఏంటో తెలుసా? పెద్ద పెద్ద బుల్డోజర్లు, ఏమండి, పెద్ద పెద్ద బుల్డోజర్లు, ఆర్సీబీలు అంటారా, జేసీబీలు, ఇవన్నీ తీసుకొని వచ్చి గోడలు పగలగొట్టుకుంటూ వెళ్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎరుకో గోడలు దానికన్నా పటిష్టమైనవి, దానికంటే బలమైనవి, పగలగొట్టడానికి ఏ బుల్డోజర్లు వాడారు చెప్పండి? ఏ బుల్డోజర్లు వాడారు? ఏ హైడ్రాలిక్ మెషిన్స్ వాడారు? ఇప్పుడు గమనిస్తే ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ అణు తయారు చేసేటటువంటి ఇరాన్లో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జాక్ట్గా ఎక్యురేట్గా అక్కడే బాంబులు వేసి వచ్చారంట. ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి వాళ్ళకి అంతు పట్టకపోతే అప్పుడు వాళ్ళు దాని గురించి, ఆ ఇరాన్ దేశం ఏం చేసిందంటే దాని గురించి ఎంక్వైరీ చేసి అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఎగ్జాక్ట్గా ఎక్యురేట్గా అపార్ట్మెంట్లో, ఒకవేళ పెద్ద అపార్ట్మెంట్లో ఉంటే ఫలానా గదిలోనే ఫలానా కమాండర్ ఉన్నాడు, ఫలానటువంటి నాయకుడు ఉన్నాడు, ఫలానా శత్రువు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా అక్కడే బాంబు వేశారు. ఇది ఎలా సాధ్యమైంది అని ఆలోచన చేసినప్పుడు ఒక స్త్రీ వల్ల అంట, ఆ స్త్రీ పేరు ఏదో ఉంది,
ఆమె ముందుగా అక్కడ గూఢచార్యం చేసి వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళల్లోనే ఉండి వాళ్ళ సమాచారం అంతా ఎగ్జాక్ట్గా ఎవరు ఎక్కడ ఉంటారో పూర్తి సమాచారం ఇజ్రాయెల్ దేశానికి అందిస్తే తర్వాత ఆమె ఆ దేశానికి వచ్చేసింది. ఇప్పుడు ఆమె ఏమంటారు, మొట్టమొదటిగా చంపాలనుకునే లిస్ట్లో, రెడ్ లిస్ట్ అంటారా, హిట్ లిస్ట్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఆ స్త్రీ. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కూల్చడానికి బాంబులు వాడారు, లేకపోతే బుల్డోజర్లు వాడారు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఈ ఎరుకో గోడలు కూల్చడానికి ఏం వాడారు? ఏమండి, ఏం వాడారండి? వాళ్ళు వాడింది ఏంటో తెలుసా? విశ్వాసం. బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసము ఉంటే ఏముండాలంటే క్రియ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం ఉంటే ఏముండాలి? క్రియలు లేని విశ్వాసం, చెప్పండి, వృతం. క్రియలు లేని విశ్వాసం. చాలామంది చక్కగా పాటలు పాడతారు, చక్కగా ఆరాధనలు చేస్తారు, చక్కగా నాకులాగా వాక్యాలు చెప్తారు, చక్కగా నాయకులుగా పిలువబడతారు, పెద్దలుగా పిలువబడతారు, గుర్తింపులో ఉంటారు, ఆధిక్యతలు కోరుకుంటారు. కానీ వారిలో ఎక్కడ విశ్వాస జీవితాలు కనపడవు. ఆ విశ్వాసపు అనుభవాలు ఉండవు, ఆరాధన క్రమాలు ఉండవు, దేవుని సన్నిధానంలో ఉండాల్సినటువంటి సమయాల్లో కనపడరు, దేవుడు కోరుకున్న క్రియ వాళ్ళ జీవితంలో ఉండదు. ఒక్కొక్కరంటే ఒక్క అన్యులైన వారికి సువార్త చెప్పిన అనుభవం కూడా ఉండదు. ఎంతసేపు కూడా డబ్బు డబ్బు డబ్బు. ఏ రోజన్నా ఎన్ని ఆత్మను రక్షించావంటే దానికి జవాబే ఉంది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట, విశ్వాసము లేని క్రియలు మృతం. ఇప్పుడు వీళ్ళు ఇందాక చదువుకున్న ఇబ్రీ పత్రికలో 11:30లో వారు విశ్వాసం మూలంగా ఏం చేశారంటే 7 మార్లు ఏం చేశారంట? 7 ప్రదక్షిణాలు చేశారంట. దాన్ని ఏమంటారంటే క్రియ కలిగిన విశ్వాసం. దీనికి ఇంకొక పేరు పెట్టుకుంటే విధేయత. నీ పక్కన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, బంధకాలుగా ప్రతికూలతగా ఉన్న ఆ గోడలు, శత్రు గోడలు కూల్చబడడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? విధేయత. మనకేముండాలి? ఏముండాలి? విధేయత. విధేయత లేకపోతే మనం దేవుని దృష్టిలో అపజయాలు పాలయ్యేవారమే. వాళ్ళ ముందు ఎంతో బలమైనటువంటి గోడలు ఉన్నాయి, కానీ విశ్వాసంతో వారు దేవుడు చెప్పినట్లుగా వారు ఇలా అడగలేదు. అమ్మా వినాలి, ఇలా అడగొచ్చు. ఏమండి, యెహోషువకు దేవుడు ప్రత్యక్షమై యెహోషువ పక్షంగా ఆయన నేనున్నానని దూసిన కత్తి అంటే ఏంటో తెలుసా? అసలు కత్తి ఎక్కడ ఉండాలంటే వరలో ఉండాలి, కానీ ఆయన కత్తి ఎక్కడ పట్టుకున్నాడంటే చేత్తో పట్టుకున్నాడు. యెహోషువ ముందు ప్రత్యక్షమైన వ్యక్తి. ఆ వచనాన్ని చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు ఎదుట నిలిచి, చాలండి దేవుని స్తోత్రం చెప్దామా? ఏ కత్తితో ఉన్నాడంట? దూసిన కత్తి. కత్తి ఎక్కడుంది? సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? సహజంగా కత్తి ఎక్కడ ఉండాలి? వరలో ఉండాలి. కానీ దూసిన కత్తి ఎందుకు పట్టుకున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ఇన్ యాక్షన్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ పక్షంగా ఆయన విజయమును సాధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కత్తి తీసి వరలోంచి తీసి, ఏమండి, దానికి నూనె రాసి దాన్ని చేసి, ఎందుకంటే ఆయుధాల గురించి నాకు కొంత తెలుసు కాబట్టి, కొంత కాదు ఎక్కువే తెలుసు కాబట్టి, అమ్మా ఆయుధాలు అంటే మనం అనుకున్నట్టు పోలీసు వాళ్ళు లేకపోతే ఆర్మీ వాళ్ళు అందరూ ఆయుధాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎప్పుడైనా కాల్చినా వాడేయచ్చు అన్నట్టుగా ఉండదు. దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాలి. దాంట్లో కొద్దిగా మస్సు ఉన్నా
ఆ వెళ్ళాల్సిన బుల్లెట్ వెళ్ద గనక మాతో ఏం చేస్తారంటే 3 నెలలకు ఒకసారో నెలకు ఒకసారో ఇన్స్పెక్షన్లు పెడతారు. మా గన్స్ కూడా చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తారంటే ఎక్కడైనా మస్సు ఉంటే వాడికి పనిష్మెంట్. దానికోసం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దాని కొరకు క్లీనింగ్ కిట్ ఉంటుంది, లేకపోతే డ్రిల్ ఉంటుంది. ఒకేసారి యూనియన్ బెటాలియన్ అంతా చేస్తారు, లేకపోతే వ్యక్తిగతంగా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కొద్దిగా కూడా మస్సు ఉండకూడదు. మస్సు ఉంటే అది ఆగిపోద్ది, మట్టి ఉంటే ఆగిపోద్ది. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీనింగ్ జరుగుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు సాధన జరుగుతూ ఉండాలి. వాస్తవానికి మనం గమనిస్తే నేడు చాలామంది ఏమైపోయారు తెలుసా? మసి బారిపోయారు భక్తిలో, విశ్వాసంలో. అందుకే ఇవ్వవలసిన ఫలితం మన జీవితాల్లో కనపడట్లేదు, ఇవ్వవలసినటువంటి ఆ యొక్క అభివృద్ధి మన జీవితాల్లో కనపడట్లేదు, పొందవలసినటువంటి విజయాలు మన జీవితంలో కనబడట్లేదు. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఈయన కత్తి వరలో లేదు. కత్తి ఎక్కడుందో తెలుసా? చేత పట్టుకున్నాడు, దూసిన కత్తి. ఎందుకంటే తన ప్రజల పక్షంగా తాను పూనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే యుద్ధం వాళ్ళని చేయమనలా, అందుకే వారి చేతుల్లో కత్తులు పెట్టలా, అందుకే వారిని యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళి ఏం దొరుకుతుంది, కత్తి తీసుకుంటారా, డాల్ తీసుకుంటారా, ఆయుధాలు తీసుకుంటారని చెప్పలేదు. ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే విశ్వాసంతో దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయమన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అందులో ఒకటి ఇలా అడిగాడు అనుకో, యెహోషువ నీకేమైనా బుద్ధి ఉందా? ఏంటయ్యా నువ్వు చెప్పింది నువ్వు నమ్మాలా? ప్రదక్షిణాలు చేయడం ఏంటి? ఎవరైనా పగలగొట్టాలంటే ఏదో ఒకటి తీసుకొచ్చి పగలగొట్టాలి, ఫిరంగిలు తీసుకురావాలి, ఆయుధాలు తీసుకురావాలి, ఏదో ఒకటి చేస్తే కానీ పగలగొట్టగలం. కానీ నువ్వేంటి ఇలా ప్రదక్షిణాలు చేయమంటున్నావు అంటే దానికి యెహోషువ ఏం చెప్పాడో తెలుసా? నేను అంటున్నాను, నా ఊహలో ఏమని చెప్పుంటాడు తెలుసా? దేవుడు చెప్పాడు, మనం చెయ్యాలంతే. ఫలితం నువ్వు ఆశించక, ఫలితం నీ చేతిలో లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు చేయాలి. ఎప్పుడు దాకా చేయాలి? ఆయన పూనుకునేంతవరకు చేయాలి. ఎప్పుడు దాకా చేయాలి? ఆయన విజయంతో ఇచ్చే వరకు చేయాలి. ఎప్పుడు దాకా చేయాలి? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేయాలి. ఈరోజు ఒక మాట అడగనా? చాలామంది అపజయాలు పాలవడానికి కారణం ఏంటో తెలుసా? సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. అందుకే ఈరోజు ఒక ప్రోత్సాహకరమైన మాట దేవుడు చెప్తున్నాడు. ఇంతకాలం అలా బ్రతుకుంటే ఇప్పటికైనా నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో విధేయత చూపించడం ప్రారంభించు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వీరికి విజయము రావడానికి కారణం ఏంటంటే విధేయత. నీ పక్కన చెప్పండి ఆ మాట. ఏం చెప్పండి? విధేయత. రండి, యెరూషలేము గోడల దగ్గరకు వద్దాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, నీ వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటి నమస్కారము చేయుటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించండి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను నీ యందు ఏ మాత్రము దయ ఉంచక. చాలు. వినండి. ఇక్కడ ఈ ప్రజల్లో ఏం కనబడుతుంది? అవిధేయత. చెప్పండి, వాళ్ళలో ఏం కనబడింది? విధేయత కలిగినప్పుడేమో వారు ముందున్నటువంటి శత్రువు నిర్మించినటువంటి ప్రాకారాలను కూల్చాడు ఆయన. అవిధేయత కలిగి ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు ముందు నియమించబడినటువంటి భద్రత తొలగించేశాడు ఆయన. మరణము, జీవము నీ ముందే ఉంది. ఆశీర్వాదము, శాపము నీ ముందే ఉంది. దేని కోరుకుంటావు?
నువ్వు శత్రువులు జయించాలని కోరుకుంటావా? శత్రువు నీ ముందు, అపవాది నీ ముందు వేస్తున్న అడ్డుబండలు జయించాలని కోరుకుంటావా? అభివృద్ధిలోకి వద్దామని కోరుకుంటావా? ఆశీర్వాదంలోకి వద్దామని కోరుకుంటావా? దేవుని రాజ్యమును సంపాదించుకుంటానని కోరుకుంటావా? లేకపోతే నీ ముందున్న భద్రతా వలయాన్ని కోల్పోతావా? నీ ముందే ఉంది, నీ ముందే ఉంది. వీరంట ధర్మశాస్త్రాన్ని గైకొనలేదంట, ప్రభువుని విసర్జించారంట, దేవుని మాటలను పెడచెవిని పెట్టారంట. దానికి వచ్చిన నష్టమేటో తెలుసా? దేవుడు అంటున్నాడు, నేను వారి యందు ఏమాత్రము దయ ఉంచను. నేను ఒక మాట మళ్ళీ అడగనా? ఒకవేళ మన ముఖ్యమంత్రి గారికి మనం ఇష్టం లేదనుకోండి, మనం ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి బ్రతకగలం. మన ప్రధాని గారికి మనం ఏదో ఇష్టం లేదనుకోండి, మనం ఇంకొక దేశం వెళ్ళి బ్రతకగలం. మన దేవుడికే మనం ఇష్టం లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళి బ్రతకగలం? ఎక్కడికి వెళ్ళి తల దాచుకోగలం? ఎవరిని సహాయం అడగగలం? ఎవరి దగ్గర మేలు పొందుకోగలం? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుని మాటను పెడచెవిని పెట్టి తిరుగుతున్నావేమో, ఈరోజు నీకు ఒక హెచ్చరిక. అదేవిధంగా దేవుని మాట కొరకు బ్రతుకుతున్నామేమో, నీకు ఒక గొప్ప ఆశీర్వాదం. మరణము జీవము నీ ముందే ఉంది, ఆశీర్వాదము శాపము నీ ముందే ఉంది. గోడలు కూల్చబడ్డాయి, శత్రు గోడలు, గోడలు కూల్చబడ్డాయి, మన గోడలే. దేని కోరుకుంటాం? రండి దేవుని వాక్యం నుంచి చెప్పండి. మొదటిది ఏం చెప్పండి? విశ్వాసము, అవిశ్వాసం. రెండవది ఏం చెప్పండి? విధేయత, అవిధేయత. మూడవది ఏంటో చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఏం చెప్పాడు చెప్పండి? ఆజ్ఞ ఇచ్చాను. దేవుని స్తోత్రం చెప్దామా? ఎరికో గోడలు కూడడానికి, వారి ముందు శత్రువు అపజయం పొందడానికి, శత్రువుల మీద విజయం వీరు సాధించడానికి కావలసిన మరొక లక్షణం ఏంటంటే పరిశుద్ధత. నీ పక్కన వాళ్ళు చెప్పిన మాట, పరిశుద్ధ స్థలంలో ఉండరు, పరిశుద్ధ ప్రజల మధ్య ఉండరు, లోకములో చాలా సమయాలు గడుపుతారు. కానీ విజయం కోరుకోవాలంటే ఎలా వస్తుంది చెప్పండి? నీ పక్షంగా దేవుడు పూనుకోవాలంటే ఎలా సాధ్యమవుద్ది? అయ్యగారికి కాలేజీలకు ఉన్న టైము ఏమండి, సిద్ధపాడు కుడికిలో కనపడిన వారు చాలామంది ఉంటారు. పురుషుల సహవాసాల్లో కనపడరు, స్త్రీల కూటాల్లో కనపడరు, ఉదయకాల ప్రార్థనలో కనపడరు, ఆరాధన క్రమాల్లో అపనమ్మకస్తులుగా ఉంటారు. అవన్నీ ఎందుకో తెలుసా మీకు? వాస్తవానికి అవన్నీ ఎందుకు అనుకున్నారు? అవన్నీ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, ప్రభువులో ఎదగడానికి, ప్రభు మాటలో వర్ధిల్లడానికి, ప్రభు యొక్క కార్యాలను పొందుకోవడానికి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి, సేవకులకు ఖాళీ ఉన్నా లేకపోయినా, వారికి ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, పరిస్థితులు వారికి ఎలా ఉన్నా అవన్నీ ఎందుకు నడిపిస్తారు, ఎందుకు జరిపిస్తారు, ఎందుకు సేవకులు పిలిపిస్తారు అంటే మీ యొక్క ఆత్మీయ క్షేమం కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఆర్థిక అభివృద్ధి కొరకు సేవకుల్లో ఒక తృష్ణను ఉంచి జరిపిస్తూ ఉంటే, ఇలా వచ్చినంతగా ఎంతమంది ఉపవాస ప్రార్థనకు వచ్చారు? ఒక సేవకుడు అన్నాడు, ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అంటే, సంఘం యొక్క కొలమానం వేస్తూ ఉంటారు కింద. 10,000 సంఘం, 20,000 సంఘం, 30,000 సంఘం, 40,000 సంఘం, లక్షల మంది వచ్చి ఆరాధించే స్థలం అని. వాళ్ళే కాదు ఉండయి, మనం కూడా చెప్పుకుంటాం 1000 మంది సంఘం, ఇంతమంది సంఘం, ఇంతమంది ఉన్నారని. కానీ నిజం చెప్పనా, నిజమైనటువంటి కొలత ఏంటి అంటే ఉపవాస ప్రార్థనే. నిజమైనటువంటి సంఘం యొక్క కొలమానం ఏంటంటే ఉపవాస ప్రార్థనే. ఉపవాస ప్రార్థనకి రాలేనటువంటి నీవు, ఆరాధన క్రమాల్లో పాల్గొనేటటువంటి నీవు, పరిశుద్ధుల మధ్యలో నివసించలేనటువంటి నీవు, పరిశుద్ధులతో కూడా పరిశుద్ధతలో ఎదగడానికి ఉపయోగించుకోలేనటువంటి నీవు విజయాన్ని ఎలా సాధిస్తావు?
ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో యెహోషువతో దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, అక్కడ రాయబడిన మాట, మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఏం చేశాడంట? ఆజ్ఞాపించండి. పక్కన వాళ్ళు చెప్పండి, నీకేం కావాలి? ఏం కావాలండి? పరిశుద్ధత. పరిశుద్ధత. రోమిల్కి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. అందరు చెప్పండి మాట, దాని అంతము. అందరు చెప్పాలి, దాని అంతము జీవమును మరణమును. ఆయన ఏం చేయమన్నాడు? కోరుకోండి అన్నాడు. కానీ ఆయనే చెప్తున్నాడు దానికి అంతం ఏంటంటే నిత్య జీవం. మన అంతం ఏమై ఉండాలో తెలుసా? నిత్య జీవం అయి ఉండాలి. కానీ ఎప్పుడవుతుంది అంటే నీవు పాపము నుండి విమోచించబడ్డావని ఎరిగి, అక్కడ దగ్గర రాయబడి ఉంది, దేవునికి ఎలా బ్రతకాలి అంటే దాసుల్లాగా బ్రతకాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నారా ఇక్కడే? వింటున్నారా? వినండి 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 వినండి. ఎవరికి దాసులుగా? చాలామంది రాజకీయ నాయకులకి దాసులుగా బ్రతుకుతారు. చాలామంది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆఫీసర్లకు దాసులుగా బ్రతుకుతారు. చాలామంది బంధువులకు దాసులుగా బ్రతుకుతారు. వాళ్ళు ఏం చెప్తే అదే. చాలామంది ఫ్రెండ్స్కి దాసులుగా బ్రతుకుతారు, లోకానికి దాసులుగా బ్రతుకుతారు, పాపానికి దాసులుగా బ్రతుకుతారు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బ్రతకాల్సింది ఎవరికి దాసులుగా అంటే దేవునికి దాసులుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవునికి దాసులుగా బ్రతుకుతారో వారి అంతము దేంతో నింపబడుతుందంటే నిత్య జీవంతో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ, దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యం దగ్గర చూద్దాం. యెషయా గ్రంథం త్వరగా లేదా యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం. త్వరగా యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. పేజ్ నెంబర్ 724. 4 తట్లు అతడు కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలము ప్రతిష్ఠిత కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశల 500 బారులు గల చచ్చౌపకపు గోడ కట్టబడి ఉండెను. గోడ దేనికి కట్టారు అంటే ప్రతిష్ఠితమైన స్థలము నుండి. అక్కడ రాయబడి ఉంది ప్రతిష్ఠితం కాని స్థలం. అన్నలారా అక్కలారా వినండి వినండి వినండి. మనము ఈ లోకం నుండి ఎలా బ్రతకాలంట? చెప్పండి, అక్కడ ఎలా రాయబడి ఉంది? ఎలా బ్రతకాలంట? మనం లోకంలో కలిసిపోయిన వారిలాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే లోకానికి వేరుగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతిష్ఠిత స్థలము నుండి ప్రతిష్ఠిత కాని స్థలానికి మధ్యలో ఏముండాలి అంటే గోడ ఉండాలి. కానీ గోడ కూల్చుకుంది ఆ యొక్క ప్రజలే. రీజన్ ఏంటంటే ప్రతిష్ఠితము కాని స్థలంలో వారు ఉన్నారు కనుక యెరూషలేము ఏమైంది అంటే కూల్చబడింది. నేను ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని? నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో నాతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, నీ జీవితంలో ప్రతిష్ఠితం కానిదేదో నీకు తెలుసు అంటారా తెలియదంటారా? దేవునికి వేరైంది ఏదో మనకు తెలుసు అంటారా కాదంటారా? ఇలా ఉండకూడదు, ఈ స్థలంలో నేను ఉండకూడదు, ఈ స్నేహితులు నాకు ఉండకూడదు, ఇలాంటి వాటిలో నేను పొందకూడదు, ఇలాంటి వ్యక్తులతో నా సహవాసం ఉండకూడదు, ఇలాంటి వారితో నా యొక్క సమయాన్ని నేను గడపకూడదు అని మనకు తెలీదా?
ఇది అపవిత్రమైంది, నన్ను పాడు చేస్తుంది, నా జీవితాన్ని పాడు చేస్తుంది అనే సంగతి నీకు తెలీదా? మనమేమో వెళ్తుంటే హైవేలో ఒక అతను బాగా తూలుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే హైవేకి ఎదురుగుండా వస్తున్నాడు. ఏదో గుద్దింది, అక్కడ ఏం జరిగిందో తెలియదు. మేము వెళ్ళిపోయాం, మేమే ఎందుకు లేని పక్కకు తప్పించుకుంటూ వెళ్ళిపోయాం. ఏదో జరిగింది, ఎవరో గుద్దారు, కోల్పోయినటువంటి తన లైఫ్ తిరిగి వస్తుందా? కాదు. ఈరోజు ఇక్కడే ఒక సమాధుల దొడ్డి మనకు దగ్గరలో ఉంది. దాంట్లోకి వెళ్ళి చూడండి, దాంట్లో వృద్ధుల సంఖ్య కంటే కూడా ఎవరి సంఖ్య ఎక్కువ ఉందో తెలుసా? యవనస్తుల సంఖ్య. ఆ యవనస్తులందరూ ఒకప్పుడు దాని కింద రాశారు కొన్ని వాటి మీద. వాళ్ళు ఆఖరికి ఒకరోజు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక యవనస్తుడు 25 సంవత్సరాలు కూడా లేవు, తన ముందు ఆ 3వ రోజు ఏదో చేసినట్టున్నారు. ఆ సమాధి దగ్గరికి వచ్చి అక్కడ కూడా ఒక గ్లాస్ పట్టి గ్లాస్లో లిక్కర్ పోసి ఆ లిక్కర్కి కావాల్సినది అన్నీ పెట్టి వాళ్ళ స్నేహితులు అక్కడ ఆర్భాటం చేసి వెళ్ళిపోయారు. లిక్కర్ది అక్కడ పెట్టి వాడు చచ్చిందే దేని బట్టో తెలుసా? దాన్ని బట్టి. వాడు ఆ స్థితి తెచ్చుకుందే దాన్ని బట్టి. ఇంకా అక్కడే పెట్టారు అది. ఈరోజు ఎందుకు ఈ మాట తెలుసా? వాడు అనుకొని ఉంటారు, నేనేం వాళ్ళు చనిపోయిన వాళ్ళని కించపరచాలి ఈ మాట చెప్పట్లేదు. అలాగే అనుకుంటారు యవనస్తులు, మాకేంట్లే, మేమెవరి మాట వినాలే, మాకు మేమే. కానీ బైబిల్ చెప్తుంది, మాకు మేమే అనుకున్న వాళ్ళందరూ నష్టపోయారు, కానీ ప్రభువా నీవే దిక్కు అనుకున్న వాళ్ళు, పరిశుద్ధతలో నిలిచిన వారు అభివృద్ధిలోకి వచ్చారు, ఆశీర్వదించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు ఈ మాట ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మరణము జీవము ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది మరణము జీవము? మన దగ్గరే ఉంది. ఆశీర్వాదము శాపం ఎవరి ముందు ఉంది? నా ముందే ఉంది. ఏం కోరుకుంటావు? ప్రశ్న నీ ముందే ఉంది. నిన్ను జీవంలోకి నడిపించడానికి జీవమార్గమైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, సిలువకు అప్పగించుకున్నాడు. శరీరధారిగా వచ్చిన ఆయన ప్రాణం పెట్టి తిరిగి 3వ దినంలో లేచాడు, పునరుద్ధారణై తిరిగి వెళ్ళాడు. ఒకరోజు ప్రభువు రాబోతున్నాడు. ఆయన మరణ పునరుద్ధారణని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరము, ఆయన రక్తం. ఇది ఒక అలవాటు కాదు, ఇది ఒక ఆచారము కాదు, ఇది ఒక ప్రసాదం కాదు. ఇదేంటో తెలుసా? ఆయన మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకొని రాబోతున్న రారాజును ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి నీకు 3 లక్షణాలు దేవుడిని ముందుంచాడు. 1 విశ్వాసం, 2ది విధేయత, 3ది పరిశుద్ధత. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడారు అన్నది సత్యమైతే నీ స్వరం ప్రభువుకు వినిపింపజేస్తావు. యథావిధిగా ఇది ఒక అలవాటుతో కూడిన వాక్యమైతే ఈ మాటని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ మళ్ళీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మరణమును జీవమును నీ ముందే ఉన్నాయి, ఆశీర్వాదమును శాపమును నీ ముందే ఉన్నాయి. ఎన్నో బంధకాలతో కూడిన అడ్డుబండలతో కూడిన గోడలు తన ప్రజల ముందు నిలబడినా, తన ప్రజల పక్షంగా దేవుడు నిలబడినప్పుడు ఆ గోడలు కూల్చబడ్డాయి. ఆ గోడలు కూల్చబడడానికి కారణం వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, ప్రభువునందు విధేయత చూపారు, ప్రభు ఎదుట పరిశుద్ధత కలిగి బ్రతికారు. అదే ప్రజలు తమ ముందు తన కావలిగా ఉండవలసినటువంటి గోడలు కూల్చబడ్డాయి. దానికి కారణం విశ్వాసఘాతకం, అవిధేయత, అపవిత్రత.
ఏం పర్లేదు, గోడలు కూల్చబడ్డా పర్లేదు, నేను ఎలాగైనా బ్రతికేయగలనని అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు నీ ముందు ఒక హెచ్చరిక ఉంచాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయనకు వేరుగా ఆలోచించి మనం ఎలాగో కూడా బ్రతకలేము. మన సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, సొంత జ్ఞానంతో, సొంత సామర్థ్యంతో అభివృద్ధిని సాధించలేం. అది ప్రభు వల్ల మాత్రమే కలిగేది. ఈరోజు ఇప్పటికైనా నీ జీవితంలో దేవునికి వేరైనది, చేదైనది ఏదైనా ఉంటే ఇప్పుడే ఒప్పుకో. వేరుగా నిర్ణయాలు తీసుకుంటూ నడుచుతూ అపజయాలు పాలవుతూ ఉంటే ఇప్పుడే ఒప్పుకో. ప్రభు యందు విశ్వాసం ఉంచు. ప్రభువుకు విధేయుడు అయిపో. ప్రభు ఎదుట పరిశుద్ధతో బ్రతుకు. ఒకరోజు ప్రభు వస్తున్నాడు మన కోసం. సంతోషకరమైన స్థలంలో ఉంచబోతున్నాడు. ఒక చక్కని తీర్మానంతో ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని, జీవాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ కరుణామనికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రోషము కలిగిన దేవుడుగా, రక్షించే దేవుడుగా, భద్రపరిచే దేవుడుగా, బలమునిచ్చే దేవుడుగా, నిత్య మహిమలు నిలిపే దేవుడుగా ఈ ఉదయకాలం మాకు ప్రత్యక్షమయ్యావు నాయనా. నా తండ్రి, విధేయులైన వారి జీవితాల్లో నువ్వు చేసిన మేలు, కృపకై కృతజ్ఞతలు. విశ్వసించిన వారి జీవితాల్లో నువ్వు నిలిపిన భద్రతకై కృపకై కృతజ్ఞతలు. దేవా నా తండ్రి, పరిశుద్ధపరచబడిన వారి జీవితాల్లో నువ్వు నాయన ప్రత్యేకపరిచిన కార్యములకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నాయన కొందరు బలహీనులై, కొందరు అవిధేయులై, కొందరు మాటైన వారి, కొందరు నాయన మరికొందరు నాయన ఇతరులను బట్టి నాయన ప్రేరేపించబడి నిందులు నాయన, నిరపరాధులు, నిర్దోషులు, పాడైన వారు ఎందరో ఉన్నారు ప్రభా. తండ్రి నాయన నీ దృష్టి వారి మీద దయతో క్షమించి కనికరించిన ఆయన విధేయులైన వారంగా, నీ మాటిని వారంగా, పరిశుద్ధపరచబడిన వారంగా అయ్యా ప్రాకారాలు కూలగొట్టుకోకుండా అయ్యా మాకు భద్రత కొరకు నియమించిన, ప్రతిష్ఠత కొరకు నియమించిన ఆ ఆకారంలో మేము నిలిచి ఉండినట్లుగా నీ కృప దయచి. ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు కట్టి, పశ్చాత్తాప హృదయాలతో, పాపక్షమాపణతో, నలిగిన మనసుతో, ఎదిగిన హృదయాలతో నీ సన్నిధి చేరి నిత్యము నాయన అయ్యా మా మా బిడ్డలు నాయన, సేవా సంఘం నాయన మా ద్వారా బలహీనులైన వారు, మా ద్వారా ఏలన చేయబడిన వారు, మా ద్వారా ఎగతాళి చేయబడిన వారు, మా ద్వారా అపహాసించబడిన వారు, మా ద్వారా నాయన అవిధేయులైన వారిని అయ్యా నువ్వు కనికరించి క్షమించిన ఆయన, వారు భద్రతకి నాయన ప్రతి వారు ప్రార్థన చేసేవారుగా నీ కృప. తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు, కరుణామయుడు, కనికరం చూపే దేవుడు. అయ్యా నీ కనికరం బిడ్డల మీద నిలపండి. నీ కటాక్షం దయచేయండి. నిలవబడినది ఆస్తుని బిడ్డని, కుటుంబాన్ని ఇంకా బలంగా ఘనంగా వాడు. నీ మాటలు నిలమించు నాయన. అయ్యా అదిగో తండ్రి, అయ్యా నీ కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం నాయన. అయ్యా మా అంతరంగాలు ఎరిగినవాడు, మా అంతరంగంలో ప్రార్థన ఎరిగినవాడు, మా అంతరంగంలో బాధ ఎరిగినవాడు, మా అంతరంగంలో బలహీనత ఎరిగినవాడు, మా అంతరంగంలో ఉన్న ప్రతి నాయన నీకు వ్యతిరేక భావాలు అయ్యా ప్రతి అంతరంగంలో నాయన్ని పెరిగినవాడు. తండ్రి కనికరించు, తండ్రి నువ్వు క్షమించు, తండ్రి వాటి నుండి విడిపించు. అయ్యా నువ్వు పట్టుకోకపోతే, నువ్వు విడిపించకపోతే యోర్దాన్ని ఎవరు దాటలేరు. దాటించగలిగిన శక్తి సామర్థ్యం నీకే ఉంది నాయన. దాని నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే. ఏది ఎవరిని బంధించిందో,
దేన్ని ఎవరిని బాధపెడుతుందో, దేన్ని ఏ బంధకాలు ఎవరిని నాయన అయ్యా బంధిస్తుందో, ఏ ఆలోచనలు బంధిస్తుందో, ఏ తలంపులు బంధిస్తుందో, ఏ పేరను బంధిస్తుందో, ఏ ఒక్క అడ్డుగోడలు నాయన ఆశీర్వాదానికి జీవానికి నిలిచి ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించగలిగిన సామర్థ్యం శక్తి తండ్రి నీకే ఉంది నాయన. విడిపించయ్యా, యోర్దాను దాటించయ్యా. నీ చేయి పట్టుకొని ఆయన విజయం చేకూర్చునాయన. జీవ మార్గంలో, మేలైన మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, విశ్వాస మార్గంలో, విధేయత కలిగిన మార్గంలో అయ్యా ప్రతిష్ఠించబడిన వారై, ప్రాకారంలో నిలిచిన వారై అయ్యా ఉండినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడని యేసు నామమున అడిగి పొందున్న పరమ తండ్రి, ఆమేన్.